ప్రేమగల ప్రభువా, పరిశుద్ధ దేవా, ఇక అనేక వందనాలు స్తోత్రం నాయన. తండ్రి, నా ప్రభువా నాయన, కొద్దిసేపు నాయన నేను స్తుతిస్తుండగా, నేను ఆరాధిస్తుండగా ప్రభువా, మీరు మా మధ్యలో ఉన్నందుకు నీకు వందనాలు స్తోత్రములు నాయన. నాయన వాక్యాన్ని నాయన కొద్దిసేపు నేను వాక్యాన్ని నాయన బోధిస్తుండగా ప్రభువా, మీరే మాకు జ్ఞానమును దయచేయండి, తెలివని దయచేయండి ప్రభువా. విన్న వాటిని ప్రభువా మా హృదయంలో పదిలిపరుచుకున్న నాయన, నీ మాట ప్రకారంగా నీ వాక్యానుసారంగా జీవించే కృపను భాగ్యం మాకు దయచేయమని ఈ చిన్న ప్రపంచం వేసినామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చింది? యేసుక్రీస్తు ఈ భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చింది అంటే, యేసుక్రీస్తు మనల్ని సృష్టించాడు కాబట్టి. మనము ఎవరి పిల్లలని? దేవుని పిల్లలని. మనం దేవుని పిల్లలమైనప్పుడు మనము నశించిపోకూడదని, మనము ఆ నరకానికి వెళ్ళకూడదని ఉద్దేశంతోనే ఆ పరలోకం నుంచి ఈ భూలోకానికి దిగి వచ్చాడు. ఎందుకంట మనము నరకానికి వెళ్ళకూడదని ఆ పరలోకం నుంచి ఈ భూలోకానికి వచ్చి మనల్ని రక్షించడానికి వచ్చాడు. అర్థమవుతుందా? మరి మనల్ని రక్షించడానికి వచ్చిన యేసుక్రీస్తు ఆయన మాట ప్రకారంగా ఆయన చిత్తానుసారంగా మనం జీవిస్తున్నామా? మరి దేవుడి మాట ప్రకారంగా, దేవుడి చిత్తానుసారంగా జీవించాలంటే దేవుడిచ్చిన ఆ వాగ్దానం, దేవుడిచ్చిన ఆ మాట ప్రకారంగా మనం జీవించాలంటే దాన్ని ఏం చేయాలంట? మనము పాటించాలి, మనము చదవాలి, దానిలో ఉన్న అంతరంగాన్ని అంటే మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక చిన్న మాట చెప్తా. ఒక దేశంలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు దగ్గర ఉన్న మంత్రి ఏమంటాడంటే, రాజా, మనల్ని సృష్టించిన దేవుడు ఉన్నాడంట, ఆయనే యేసుక్రీస్తు అంట. ఆ యేసయ్య మనం నశించిపోకూడదని ఆ పరలోకం నుండి ఈ భూలోకానికి దిగి వచ్చాడంట. ఆయన సజీవం గల దేవుడు అంటాయా అని చెప్తాడనమాట. మన ఏ అవసరాలు ఉన్నాయి, ఏదైనా ఆ దేవుడు మనకు తీరుస్తాడు, ఆ మాట ప్రకారం మనం జీవించినట్లయితే, ఆయన నమ్మినట్లయితే అని అంటే, ఆ రాజు అంటాడంట, ఆ పరలోకం నుంచి ఈ భూలోకానికి ఆయనే ఎందుకు దిగి రావాలి? ఆ పరలోకం నుంచి ఈ భూలోకానికి ఆయనే ఎందుకు దిగి రావాలి? ఏ దేవతను ఇంకెవరినైనా అవతార పురుషుడిని పంపిస్తే సరిపోతుంది కదా. ఇప్పుడు నేను రాజుగా ఉన్నాను. ఈ రాజుగా ఉండేటప్పుడు ఈ దేశంలో ఉన్న ఎవరికైనా అవసరం తీర్చాలంటే నేనే వెళ్ళి అవసరాలు తీరుస్తానా? నా కిందనున్న ఆ మంత్రులు వాళ్ళు వెళ్ళి ఆ ప్రజలకి అవసరాలు తీరుస్తారు. అలాగే ఆ పరలోకం నుండి దేవుడే ఎందుకు రావాలి? దేవుడు రాకుండా ఏ అవతార పురుషుడినో ఏ దేవదూతను పంపిస్తే సరిపోతుంది కదా అని చెప్పి ఆ మంత్రి తలకు నోరుని మూయించాడంట. ఎవరు? రాజు. అయితే రాజు మంత్రి ఒకరోజు ఎక్కడికి వెళ్తాడంట? విహారయాత్రకి వెళ్తాడు. ఎక్కడికి? విహారయాత్రకి. ఆ విహారయాత్రకి వెళ్ళేటప్పుడు ఆ పడవలో వాళ్ళు ప్రయాణిస్తున్నప్పుడు రాజుతో కనుదృష్టంతోనూ ఆ గట్టు మీద ఉన్న ఒక పిల్లవాడి గురించి పడ్డది. ఆ పిల్లవాడు ఎవరంట? రాజు కొడుకంట. అయ్యో, ఆ గట్టు దగ్గరే ఉన్నాడు, అది కొడల్లో పడిపోతాడేమో అనుకునే లోపటే ఆ పిల్లవాడు ఏమయ్యాడంట? కాలు జారి ఆ కొలంలో పడిపోయాడు, ఆ సరస్సులో పడిపోయాడు. సరస్సులో ఎప్పుడు పడిపోయాడో రాజు ఏం చేశాడంటే అమాంతంగా ఆ కొలంలో దూకి ఈత కొట్టుకుంటూ తన కుమారుణ్ణి బ్రతికించాడంట. ఎప్పుడైతే ఆ కుమారుని ఒడ్డుకి తీసుకొచ్చాడో, అమ్మయ్య, నా కొడుకు బ్రతికిందో అంట. అనేటప్పుడు ఆ పక్కనున్న ఆ మంత్రి అంటాడు, రాజా, సైన్యాధిపతి ఉన్నాడు కదా, మంత్రులు ఉన్నారు కదా, నువ్వు ఒక్క మాట సెలవిచ్చినట్టుగైతే మేము ఆ కొలంలో దిగి నీ కొడుకుని మేము కాపాడేవాళ్ళం కదా అని రాజు అంటాడు. మంత్రి అంటాడు. మంత్రి అనేటప్పుడు రాజు ఏమంటాడు తెలుసా? కన్న ప్రేమ కదరా, కన్న ప్రేమ కాబట్టి తట్టుకోలేక నేను అమాంతంగా ఆ కొలంలో దూకి
నా కుమారుడిని నేను రక్షించుకున్నాను అంటాడు అనమాట. అదే రాజా, మనల్ని సృష్టించిన దేవుడు ఆ పరలోకం నుంచి ఈ భూలోకానికి వచ్చి మనం నశించిపోకూడని ఉద్దేశంతోనే, ఆ నరకానికి వెళ్ళకూడని ఉద్దేశంతోనే ఆ పరలోకం నుంచి ఈ భూలోకానికి వచ్చాడంట రాజా. ఆ రాజు కొడుకుని ఏ విధంగా రక్షించుకున్నాడు? మనల్ని ఎవరు సృష్టించారు? మాట్లాడాలి. మనల్ని ఎవరు సృష్టించారు? దేవుడు సృష్టించాడు. మరి దేవుడు సృష్టించిన మనం ఎవరి పిల్లలం అవుతాం? అప్పుడు దేవుని పిల్లలం. మనము దేవుని పిల్లలమై ఉండి మనము నరకానికి వెళ్ళకూడని ఉద్దేశంతోనే ఆ పరమ తండ్రి ఆ పరలోకం నుంచి ఈ భూలోకానికి దిగి వచ్చాడు. మరి దేవుణ్ణి మనము నమ్ముకున్నాము. దేవుని నమ్ముకున్న తర్వాత నిజమే ఆ పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు కాబట్టి మనం అందరం యేసయ్యను నమ్ముకున్నామా లేదా? నమ్ముకున్నాము. మరి యేసయ్యను నమ్ముకున్న తర్వాత మరి మన బిహేవియర్ ఎలా ఉంది? దేవుడు హృదయాన్ని సంతోషపెట్టే పిల్లలుగా ఉన్నామా, లేకపోతే దేవుని బాధ పెట్టే పిల్లలుగా ఉన్నామా? అర్థమైందా? దేవుని ఎలా ఉండాలి? దేవుని సంతోషపెట్టే పిల్లలుగా మనం ఉన్నామా, లేకపోతే దేవుని బాధ పెట్టే పిల్లలుగా ఉన్నామా? ఒకసారి మనం గమనించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకం చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదని గాని మరొకసారి చదవము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరము అమర్చితివి. చాలా ఏంటంట? దేవుడు ఏమంటాడు? బలి అర్పణలు కోరలేదంట. మనకి ఏం చేశాడు? మనకి బలి అర్పణలు కోరట్లేదు. దేవుడు ఏం చేశాడు? మనకి ఒక శరీరాన్ని అమర్చాడు. ఈ శరీరంలో ఏముంచాడు దేవుడు? ఈ శరీరంలో ఏముంచాడంట? ఆత్మను ఉంచాడు. ఈ శరీరము ఎవరి ఆలయం అంట? దేవుడు ఆలయం. ఇది దేవుడు సృష్టించాడు కదా ఈ శరీరాన్ని. దేవుడే సృష్టించాడా లేదా? దేవుడు సృష్టించిన ఈ శరీరాన్ని ఎవరైనా పాడు చేసినట్లుగా అయితే వాడిని నేను పాడు చేస్తానంటాడు. దేవుడు సృష్టించిన ఈ శరీరంలో దేవుడు ఉండాలని మన శరీరంలో ఏం పెట్టాడంట? ఆత్మను పెట్టారు. ఆత్మకి రోగం రాకూడదు. ఆత్మకు రోగం వచ్చినట్టుగా అయితే శరీరము ఏమవుతుంది? హీనమవుతుంది. అయితే మన ఆత్మకు రోగం రాకుండా ఉండాలని అంటే, ఆత్మకు రోగం వచ్చిందనుకో ఈ ఆత్మలో ఎవరు ఉండాలంట? దేవుడు ఉండాలి. మరి దేవుడు ఉండవలసిన స్థలము పరిశుద్ధంగా ఉండాలి కదా. మరి పరిశుద్ధంగా ఉండవలసిన స్థలము అపవిత్రపరిచినట్లుగా అయితే దేవుడు అక్కడ ఉంటాడంటారా? దేవుడు ఉన్నప్పుడు ఎవరు ఉంటారు? సైతాను ఉంటాడు. సైతాను ఉండేటప్పుడు ఈ ఆత్మలో అప్పుడు ఏం చేస్తాడు సైతాను? ఈ తాగుడు వ్యసనానికో, లేకపోతే ఈ అబద్ధాలనే వ్యసనానికో, ఏదో ఒక వ్యసనానికి మనల్ని ఏం చేస్తాడంటే సైతాను లోపరుచుకుంటాడు. ఈ శరీరం ఎవరు సృష్టించారు? దేవుడు సృష్టించాడు. దేవుడు సృష్టించిన ఈ శరీరం ఎవరు ఉండాలంట? దేవుడు నివసించాలి. ఇందులో దేవుడు నివసించిన ప్లేసులో సాతానుగా నివసిస్తే ఈ శరీరాన్ని ఏం చేస్తాడు? పాడు చేస్తాడు. దేవుడు ఏమంటాడు? నేను సృష్టించిన ఈ శరీరాన్ని, నేను సృష్టించిన ఈ ఆలయాన్ని ఎవరైనా పాడు చేసినట్లుగా అయితే నేను వాడిని పాడు చేస్తాను అంటాడు. దేవుడే ఈ సృష్టించిన ఈ శరీరంలో దేవుడు ఉండవలసిన ప్లేసులో సైతాన్ గారు ఉన్నాడా, లేకపోతే దేవుడే ఉన్నాడా? మనం ఒకసారి గమనించాలి. ఒక్కసారి చదవమ్మా. యోహాను రాసిన పత్రిక 6వ అధ్యాయము 63వ వచనం, పేజ్ నెంబర్ 86, న్యూ టెస్టమెంట్. 86 పేజ్ నెంబరు, 6వ అధ్యాయము 63వ వచనం. యోహాను రాసిన పత్రిక, న్యూ టెస్టమెంట్. హల్లెలూయా. అందరూ వినాలి. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం అంట. చాలమ్మా. ఏంటంట?
ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. దేవుడు సృష్టించిన ఈ ఆలయంలో ఏమున్నదని చెప్పాను? ఆత్మ ఉన్నది. మరి ఈ ఆత్మ ఈ శరీరంలో చెడిపోయింది అనుకో, ఈ శరీరం ఏమవుతుందంట? నిష్ప్రయోజనం. శరీరం ఏమవుతుంది? నిష్ప్రయోజనం. అంటే అర్థమవుతుందా? నేను మళ్ళీ క్వశ్చన్ వేస్తా. ఆత్మయే జీవింపజేయుచున్నది. ఈ శరీరాన్ని ఏం జీవిస్తుందో ఆత్మయే జీవింపజేయుచున్నది. ఈ శరీరంలో ఆత్మ లేకపోతే ఏమంటాం మనం? ఇప్పుడు చనిపోయాడు అని అంటాం, పోయాడు అని అంటాం. పోయాడు అంటాం మనమా? ఈ శరీరంలో ఏమున్నది? ఆత్మ ఉన్నది. ఆత్మలో లేకపోయినట్లయితే ఈ శరీరం ఏమిటంట? నిష్ప్రయోజనం. దాని మీద ఒక టన్ను పని వేసినా దానికి ఏమేమి తెలుస్తుందా? తెలియదు. ఎందుకు? ఈ శరీరంలో ఆత్మ లేదు. ఆత్మ లేనప్పుడు ఈ శరీరం ఏమవుతుంది? నిష్ప్రయోజనం. అదేమవుతుంది? కొద్ది రోజులు అయిన తర్వాత మట్టిలోనే కలిసిపోతుంది. కానీ ఈ శరీరాన్ని ఎవరు సృష్టించారు? దేవుడు సృష్టించాడు. దేవుడు సృష్టించిన ఈ శరీరంలో ఏం పెట్టాను అన్నాడు? ఆత్మను పెట్టాడు అన్నాడు. ఆత్మకి ఏమి రాకూడదని చెప్పాము? రోగం రావద్దు. ఆత్మలో ఎవరుండాలి? ఇక్కడ ఆలయం అనే ఈ శరీరం అనే ఆలయంలో దేవుడు ఆత్మ పెట్టేటప్పుడు ఆత్మలో దేవుడు మాత్రమే నివసించాలి. సాతాను నివసించడానికి వీలు లేదు. సాతాను నివసించినట్లయితే ఈ శరీరాన్ని పాడు చేస్తాడు. ఈ శరీరాన్ని అయితే ఎవడైతే పాడు చేస్తాడో దేవుడు ఏమంటాడో వాడిని నేను పాడు చేస్తాను అంటాడు. అందుకని ప్రియ సహోదరులారా, మనం ఎలా ఉండాలంటే దేవుడి మాట ప్రకారం మనం జీవిస్తామా లేదా? దేవుడు హృదయాన్ని సంతోష పెడుతున్నామా లేదా? లేకపోతే దేవుడి హృదయాన్ని మనం బాధ పెడుతున్నట్లుగా ఉన్నామా మనం గమనించాలి. ఎందుకంటే ఆ పరలోకాన్ని ఈ భూలోకానికి వచ్చింది దేనికి? ఈ శరీరం అయితే కొద్ది సంవత్సరాలు మనం చనిపోయిన తర్వాత మట్టిలో కలిసిపోతుంది. ఆత్మకు చావుందా? ఆత్మకు చావు లేదు. ఆత్మ ఎక్కడికి పోతుంది? ఆ నరకానికి వెళ్ళకుండా ఉద్దేశంతోనే ఆ పరమ తండ్రి ఏం చేసినట్టు నువ్వు నేను మనం అందరం కూడా నా పరలోక రాజ్యంలో చేరుకోవాలని చెప్పేసి దేవుడు ఏం చేసిండు? ఆ పరలోక నుంచి ఈ భూలోకానికి వచ్చి మనం రక్షించడానికి వచ్చాడు. మరి ఇందాక చెప్పాను కదా, ఆ రాజు కొడుకు కొలంలో పడిపోయినప్పుడు అమాంతంగా రాజు ఏం చేసిండు? ఆ కొలంలో దూకి ఈదుకుంటూ ఆ కొడుకును బ్రతికించుకుండు. అలాగే మనం పాడైపోకూడదనే ఉద్దేశంతో, ఆ నరకానికి వెళ్ళడం ఉద్దేశంతో ఆ పరలోకం నుంచి ఈ భూలోకానికి దేవుడు దిగి వచ్చాడు. దేవుడు దిగి వచ్చి నిన్ను నన్ను ఆ నరకానికి వెళ్ళకూడదని చెప్పేసి మళ్ళా రక్షించుకున్నాడు. ఆ రక్షణ వస్త్రం మనం అందరం పొందుకోవడమా లేదా? పొందుకున్న ఈ రక్షణ వస్త్రాన్ని మన జీవితాంతరము రక్షించుకున్నట్లుగా అయితే ఆ పరలోక రాజ్యానికి మనం చేరుతాం. కొన్ని సంవత్సరాలు మాత్రమే మనం ఇక్కడ జీవిస్తాం. ఎందుకంటే ఈ భూమి మీద మనం యాత్రికులు మాత్రమే. కొద్ది సంవత్సరాలు మాత్రం మనం జీవిస్తాం. ఆ తర్వాత ఆ పరలోకంలోనే యుగ యుగాలు మనం జీవిస్తాం. మనం అలా జీవించాలంటే ఈ ఉన్న కొద్ది సంవత్సరాలైనా, ఈ భూమి మీద నివసించిన కొద్ది సంవత్సరాలైనా, మహా మనిషి ఎంత సంవత్సరం అవుతుంది? ఒక 60, 70, 80, ఒక్కొక్కరు 30, 40 మనం సంవత్సరాలు తినేసుకుంటాం. ఉన్నాయి 20, 30 సంవత్సరాలు మనం ఎలా ఉండాలంట? మన శరీరానికి ఆత్మ ఉన్నది కదా, ఆత్మకు రోగం రాకుండా చూసుకోవాలంట. మన ఆత్మ దేవుణ్ణి మాత్రమే మనం ఆరాధించాలంట. మన ఆత్మ చూసుకున్నప్పుడు దేవుని ఆత్మతో కలిసి ఉండాలంట. దేవునితో మనం సహవాసం చేయాలి, మనం ప్రార్థించాలి, మనం స్తుతించాలి. దేవుడి మాట ప్రకారంగా జీవించినట్లయితే ఆ పరలోక రాజ్యానికి మనం చేరుకుంటాం. అయితే మనము రక్షించబడ్డాము. ఆ పరలోకం నుంచి భూలోకానికి దేవుడు ఇచ్చాడు కాబట్టి యేసయ్య నిజమైన దేవుడు మనం తెలుసుకున్న తర్వాత మనం రక్షించబడ్డాము. మన ఆత్మనైతే కాపాడుకొని దేవుడితో మనం సహవాసం చేస్తాము. మనం సహవాసం చేసిన తర్వాత మన పిల్లలకి మనం ఏం చేస్తున్నాం? మన పిల్లలకి నేర్పొచ్చిన మాటలు ఉన్నాయి, మనం నేర్పాలి కదా. అప్పుడు నేర్పినప్పుడు ఏమవుతాడు? బాలుడు నడవలసిన త్రోవలో వాడిని నడిపించినట్లుగా అయితే వాడు పెద్దవాడైనప్పుడు అంట త్రోవ తప్పుడంట. ఒకసారి దాని గురించి కూడా మాట్లాడదాం, వెంటనే నేను ముగిస్తా. ఆరో అధ్యాయము 1-3. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-3. న్యూ టెస్ట్మెంట్ 176. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైయుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని
నీ తండ్రిని తల్లిని సన్మానించుము. అప్పుడు నీవు ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావంట. అలా చాలమ్మా. ఏంటంట? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పరలోకం నుంచి ఈ భూలోకానికి దేవుడు దిగి వచ్చాడు మనం రక్షించడానికి అనుకున్నాం. మనం రక్షించబడ్డాం. దేవుడితో మనం సహవాసం చేస్తున్నాం. మన ఆత్మని సైతానికి ఇవ్వకుండా మనం దేవుడికి ఇచ్చాం. బాగానే ఉంది. మరి మన పిల్లలకి మనం చెప్పాలి కదా. మన పిల్లలకి ఏం చెప్పాలి అంటే అక్కడ ఇతని పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. ఇది ధర్మమే. మరి మన పిల్లలు తల్లిదండ్రులకు విధేయులై ఉన్నారా లేదా? రెండోది నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనం. ఓల్డ్ టెస్టిమనీ 61 పేజ్ నెంబర్. మనం ఏం చేయాలంట? మన తల్లిదండ్రుల్ని మనము సన్మానించాలి. మన తల్లిదండ్రులు మనం సన్మానించినట్టుగా అయితంట దేవుడు ఏమంటాడు? నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావంట. నిర్గమాకాండంలో కూడా చదువు. నిర్గమాకాండము నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము. ఏంటంట? నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించినట్టుగా అయితే ఏమవుతారంట? మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారంట. ఎవరిని మీరు గౌరవించాలి? మీ తల్లిని గౌరవించాలి, మీ తండ్రిని గౌరవించాలి. దేవుడి మాట ప్రకారంగా జీవించినట్లుగా అయితే మీకు ఏమిస్తాడంట? దేవుడు మీకు దీర్ఘాయుష్ని ఇస్తాడంట. మరి అలాగే సామెతలు 1:10 కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపించకుండా ఒప్పుకోకు. ఏం చేస్తారంట? పిల్లల్ని పాపిష్టులు ఈ లోకంలో ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు? పాపానికి రమ్మని ప్రేరేపిస్తారు. అలాంటప్పుడు ఏం చేయాలంట? వాడికి మనం దూరంగా ఉండాలి. అసలు ఒప్పుకోవద్దంట. మరి అలా చేస్తారా పిల్లలు? మీరు ఎవడైనా పాపిష్టుడు ఇచ్చాడు అనుకో, అలాంటి తర్వాత మనం స్నేహం చేయకుండా ఏం చేయాలి? దూరంగా వెళ్ళిపోవాలి మీరు. అలాగే సామెతలు 6వ అధ్యాయము 20వ వచనం 535. నా కుమారుడా నీ తండ్రిని ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశములను త్రోసివేయకము. చాలమ్మా. ఏంటంట? నా కుమారుడా. మన తండ్రి ఎవరు? పరమ తండ్రి. పరమ తండ్రి ఇచ్చిన ఆజ్ఞ మనము గైకొనాలి. అలాగే నీ తండ్రి చెప్పిన ఆజ్ఞ నువ్వు గైకొనాలి. దేవుడు చెప్పిన మాట ప్రకారంగా మనము జీవించాలి. తల్లిగా తండ్రిగా పిల్లలకు చెప్పేటప్పుడు పిల్లలు కూడాను తల్లిదండ్రుల మాటని గౌరవించాలి. తల్లిదండ్రుల మాటను గౌరవించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళని దీర్ఘాయుష్ని ఇస్తాడు వాళ్ళకి కూడాను. అలాగే నీ తల్లి ఉపదేశములను కూడాను మీరు గౌరవించాలి. తల్లి మాట కూడా వినాలని ఇక్కడ దేవుడి వాక్యం సెలవిస్తుంది. అలాగే సామెతలు 23వ అధ్యాయము 22వ వచనము 548. ఉపదేశములను అంగీకరించుము, నీ తల్లి ముదిమి వచ్చే వరకు ఆమెను నిర్లక్ష్యము చెయ్యొద్దు. చాలమ్మా. నీ తండ్రి ఉపదేశములను అంగీకరించు. నీ తల్లి ముదిమి వచ్చినప్పుడు నువ్వేం చేయాలంట? నిర్లక్ష్యం చేయొద్దంట. పిల్లలు మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే తల్లిదండ్రులని మనము నిర్లక్ష్యం చేయకూడదు. తల్లిదండ్రుల మాట వినాలి. తల్లిదండ్రుల మాట ప్రకారంగా మీరు జీవించాలి. మీ శ్రేయస్సు కొరికే తల్లిదండ్రులు చెబుతుంటారు. అలాగే సామెతలు 23:26. నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకి ముంపుగా నుంచుదును. ఏమంటాడు దేవుడు అక్కడ? నా కుమారుడా, నా కుమార్తె, నా బిడ్డ, నీవు హృదయాన్ని నాకు ఇయ్యు. నువ్వు చేసే ప్రతి మార్గమును నేను నీకు సరళం చేస్తా. నిన్ను దీవిస్తా, నిన్ను ఆశీర్వదిస్తా. మన హృదయం ఎవరికి ఇవ్వాలంట? దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇచ్చినట్లుగా అయితే దేవుడు ఏం చేస్తాడంట?
నీవు చేసిన ప్రతి పనిని కూడా, నువ్వు చేసే ప్రతి పనిని కూడాను దీవిస్తాడంట, ఆశీర్వదిస్తాడంట. ఈరోజు మనం ఎన్ని మాటలు నేర్చుకోవడము? ఫస్ట్ ఆఫ్ ఆల్, పరలోకం నుంచి ఈ భూలోకానికి మనం రక్షించడానికి యేసయ్య వచ్చాడు. యేసయ్యను మనం నమ్మాము కాబట్టి మనం నరకానికి వెళ్ళకూడదు ఉద్దేశంతో మనం దేవుడు మనకి పరలోకానికి నుంచి భూలోకానికి వచ్చిండు కాబట్టి మనం యేసయ్యని నమ్ముకున్నాం. నమ్మిన తర్వాత మన ఆత్మ ఎలా ఉన్నది? ఈ శరీరాన్ని దేవుడే సృష్టించాడు. ఈ శరీరంలో ఆత్మ ఉన్నది. ఆ ఆత్మకి చావు లేదు. ఈ ఆత్మకి దేవుడే నివసించాలని ఆశపడ్డాడు. దేవుడే నివసించిన ప్లేసులో సైతం ఉండడానికి వీల్లేదు. దేవుడే ఉండాలి అక్కడ. దేవుడితో మనం సహవాసం చేసినట్లయితే, దేవుడి హృదయాన్ని సంతోషపెట్టినట్లయితే దేవుడు ఏం చేస్తాడంట? మనల్ని దీవిస్తాడంట. మన హృదయాన్ని దేవుడికి ఇచ్చినట్లయితే మనం చేసిన ప్రతి పని దీవిస్తాడు. తల్లిదండ్రులుగా మన పిల్లలకి మనం ఏం చేయాలంట? చిన్నప్పటి నుంచి వాడిని నడవలసిన త్రోవడు వాడు నడిపించాలి. వాడు పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, మాట్లాడినప్పుడు వాడి పద్ధతి ఎలా ఉన్నది? నా కుమారుడా, నీవు చేసిన ప్రతి పని కూడా దేవుడి హృదయాన్ని సంతోషపెట్టినట్టుగా ఉండాలి. అలా అయినట్లుగైతే మనం దేవుడు ఏం చేస్తాడంట? దీవిస్తాడు. ఈ చిన్న మాటలు దేవుడు దీవించునుగాక. ఒక పాట పాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అంటే మన యేసయ్య, అంత గొప్ప దేవుడు. ఒక పాట పాడి ముగిద్దాం. ఓ గొప్ప కాపరి, నా మంచి సమరేయుడా, ఓ గొప్ప కాపరి, నా మంచి సమరేయుడా, నీవే నా కాపరి, నీవే నా ఊపిరి, నీవే నా కాపరి, నీవే నా ఊపిరి, ఓ గొప్ప కాపరి, నా మంచి సమరేయుడా, ఓ గొప్ప కాపరి, నా మంచి సమరేయుడా, కళ్ళల్లో కదిలాడే కన్నీళ్ళన్నిటిని, కళ్ళల్లో కదిలాడే కన్నీళ్ళన్నిటిని తులసి నా స్నేహితుడా, నా మంచి స్నేహితుడా, తులసి నా స్నేహితుడా, నా మంచి స్నేహితుడా, నీవే నా కాపరి, నీవే నా ఊపిరి, నీవే నా కాపరి, నీవే నా ఊపిరి, నీవే నా కాపరి, నీవే నా ఊపిరి, ఓ గొప్ప కాపరి, నా మంచి సమరేయుడా, ఓ గొప్ప కాపరి, నా మంచి సమరేయుడా, అలసిని మనసుల్లోని చెలిమితో చేరి, అలసిని మనసుల్లోని చెలిమితో చేరి, ఓదార్చే సభా, నా మంచి సభా, ఓదార్చే సభా, నా మంచి సభా, నీవే నా కాపరి, నీవే నా ఊపిరి, నీవే నా కాపరి, నీవే నా ఊపిరి, నీవే నా కాపరి, నీవే నా ఊపిరి, ఓ గొప్ప కాపరి, నా మంచి సమరేయుడా, ఓ గొప్ప కాపరి, నా మంచి సమరేయుడా, హృదయములో రేగే గాయాలన్నిటిని, హృదయములో రేగే గాయాలన్నిటిని కట్టిన సమరేయుడా, నా మంచి సమరేయుడా, కట్టిన సమరేయుడా, నా మంచి సమరేయుడా, నీవే నా కాపరి, నీవే నా ఊపిరి, నీవే నా కాపరి, నీవే నా ఊపిరి, నీవే నా కాపరి, నీవే నా ఊపిరి,
ఓ గొప్ప కాపరే నా మంచి సమరయుడా, ఓ గొప్ప కాపరే నా మంచి సమరయుడా, నా మంచి సమరయుడా, నా మంచి సమరయుడా.